ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కో నేతది ఒక్కో కథ. పైచేయిగా నిలిచేందుకు పడుతున్న పాట్లతో కూడిన వ్యధ. జిల్లా స్థాయిలో మంత్రి కొండా సురేఖ వర్సెస్ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోన్న వేళ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ వర్గపోరు నడుస్తోంది. ఎమ్మెల్యేను బద్నాం చేసి తమ వారిని పైకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర స్థాయి అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పాలకుర్తి నియోజకవర్గం అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2.5 సమయం ఉన్నప్పటికీ నేతలు బాగా తొందరపడుతున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి అసమ్మతి సెగరేపి వచ్చే ఎన్నికల నాటికి తమ వారికి టికెట్ ఇప్పించుకునేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ఎమ్మెల్యేకు టెన్షన్ పెడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నా అధికార పార్టీలోని కీలక నేతలు తమ వారసులను రాజకీయాల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందులో ఒకరు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మంత్రి కాగా మరొకరు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈ ఇద్దరు నేతలు తమ రాజకీయ వారసుల కోసం ఇప్పట్నుంచే నియోజకవర్గాలను సెట్ చేసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎంకు సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి తమ వారసుల కోసం పాలకుర్తిలో పాగా వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తన అల్లుడు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సన్నిహితుడు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తన కుమారుడు కృష్ణభార్గవ్ రెడ్డి కోసం పాలకుర్తి నియోజకవర్గంపై కన్నేశారు. ఈ క్రమంలో నియోజకవర్గం స్థాయి వివాదాలను క్రమశిక్షణా సంఘం ముందుకు లాగారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఇటీవల అసమ్మతి సెగలు భారీగా తగులుతున్నాయి. ఆమె అత్త టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా పలువురు కాంగ్రెస్ నేతలు గలమెత్తుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఝాన్సీరెడ్డిని కాదని ఇతర అభ్యర్థులకు వారు బహిరంగంగానే మద్దతు పలికారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి యశస్విని రెడ్డితో కలిసి ఝాన్సీరెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే యశస్విని రెడ్డి ఫిర్యాదు చేసిన ఇద్దరు నేతలు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన సమయంలో ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి కూడా వారితో కలిసి రావటం పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి మద్దతుగా ఎంపీ రాగా ఇందుకు మంత్రి పొంగులేటి సహకారం ఉందని, పాలకుర్తి నుంచి ఈసారి తన కుమారుడు అర్జున్ రెడ్డిని పోటీ చేయించే ఆలోచనలో రఘురామిరెడ్డి ఉన్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. అందుకే యశస్విని రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని పాలకుర్తి కాంగ్రెస్ బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇక వేం నరేందర్ రెడ్డి తన కుమారుడు కృష్ణభార్గవ్ కోసం పాలకుర్తి అడుగుతున్నారట. కావాలంటే రాజ్యసభ సభ్యత్వాన్ని ఇప్పుడే వదులుకుంటానని, వచ్చే ఎన్నికల్లో కృష్ణభార్గవ్ కు పాలకుర్తి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. ఆ దిశగా గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుంటూ పాలకుర్తి రాజకీయాల్లో తలదూర్చుతున్నారని చెప్పుకుంటున్నారు. మరి ఇద్దరు అగ్రనేతల్లో ఎవరి కోరిక తీరుతుందో తెలియాలి. లేదా ఇద్దరినీ పక్కన పెట్టి యశస్విని రెడ్డికే టికెట్ ఇస్తారో చూడాలి.